జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలవరం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, పోలవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసి జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని, సమయం తక్కువ ఉన్నందున ప్రతి ఒక్కరం బాధ్యతగా పనిచేసి అధికారంలోకి రావడం భాగస్వాములం అవ్వాలని పిలుపునిచ్చారు. పోలవరం ఎమ్మెల్యే సీటు అఖండ మెజారిటీ గెలిచి పవన్ కళ్యాణ్కి బహుమతి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, ఉపాధ్యక్షులు తెలగంశెట్టి రాంప్రసాద్, కొరసం రమేష్, ప్రధాన కార్యదర్శి చీకట్లు సాయి కృష్ణమూర్తి, మామిడిపల్లి వరప్రసాద్, వనిమిరెడ్డి సీతయ్య, తురం రమేష్, కార్యదర్శులు తోట మనోజ్, సునీల్ కుమార్, నాగిరెడ్డి, నాగేశ్వరరావు, కిషోర్, జిల్లా లీగల్ సెల ఉపాధ్యక్షులు మేకల రామ్మోహన్, మాదేపల్లి భువనేశ్వరి, మామిడిపల్లి స్వాతి, నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న 24లో భారీ మెజారిటీతో పోలవరం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ గా ఇస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, భారీ మెజారిటీ అంటే ఎంత కాదు, 70-80 వేల మెజారిటీని గెలిపించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ ఇస్తాను. ఈరోజు ఇంకో విషయం తెలియజేస్తున్నాను. ఈరోజు తెల్లం బాలరాజు గారు 4 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా చేశావు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఈరోజు నీకు సీట్ ఇవ్వలేదంటే నువ్వు ఎంత చవటి ఎదవో వర్గాన్ని తీసుకొచ్చినందుకు మీ అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలా చిన్న విషయం, ఒక విషయం మర్చిపోయాను. ముందుగా ఈరోజు మన శీతల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా పోలవరం నియోజకవర్గం నుంచి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవుల్లో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మనం అందరూ కూడా